బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన కింద చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో 28వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము గుంటూరు నుంచి క్లాస్కు ఆకుల రోజా మేడం గారు రావడం జరిగింది. మేడం ద్వారా మనము భగవంతుడు అంటే ఎవరు అనే కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాము. ఆ తర్వాత మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అయితే మేడం గారు ముందు తన ధ్యానం యొక్క అంటే ఎలా ధ్యానంలోకి వచ్చారు ఏంటి అనేది కొంచెం పరిచయం చేసుకుంటూ ఆ తర్వాత మనకు క్లాస్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. మీ అందరికీ కూడా క్లాస్కు స్వాగతం మాస్టర్స్. థ్యాంక్స్. మ్యూట్ చేసుకోండి మేడం. అమ్మ మ్యూట్ చేసుకుంటా. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. మరి నా పేరు ఆకుల రోజా. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ప్రతిరోజు ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి దంపతులకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడం గారికి, రంగనాథ్ మాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ, మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు టాపిక్ భగవంతుడు అంటే ఎవరు అనే టాపిక్ నేను ఎంచుకున్నాను. అదే నా ధ్యాన అనుభవం కూడా అదే. నేనే దైవాన్ని అని మొట్టమొదటి రోజే 2020లో నేను ఏప్రిల్ 15వ తారీఖు నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడే నేను మొట్టమొదటే నేను ఎంతో దేవుడంటే ఇష్టంతో మొట్టమొదటే నేనే దైవాన్ని తెలుసుకోవడం వల్ల నేను ఈ ధ్యానాన్ని వదలకూడదు, ఇది అందరికీ తెలియాలి. ఇలా దీనికి సంబంధించిన మాస్టర్లు ఎక్కడుంటారు? నేను వేణు మాస్టర్ గారు, మరి రాఘవేంద్ర మాస్టర్ గారి యూట్యూబ్ లో క్లాసులు విని నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. అప్పటి నుండి ఇక్కడ మాస్టర్లు, దీనికి సంబంధించిన మాస్టర్లు ఎక్కడుంటారు? పత్రి సారు చెప్పేది పచ్చి నిజాలు అని నా అనుభవ పూర్వకంగా నేను తెలుసుకున్నాను. అదే నేను ఈరోజు అసలు నాకు నేను భగవంతుడినే అని తెలుసుకున్న తర్వాత అందరూ భగవంతులే కదా, నేనే కాదు కనబడే వాళ్ళంతా భగవంతులని తెలుసుకోవడం. మరి ఈరోజు నేను ఈ టాపిక్ మరి తటవర్తి వీరరాఘవరావు సారు భగవంతుడు అనే పుస్తకంలో రాసిన ఈ టాపిక్ నేను ఎంచుకున్నాను. ఎందుకంటే నా అనుభవం కూడా అదే కాబట్టి. దానికి ముందు ధ్యానం అంటే, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గురించి ఒక్కసారి చెప్పుకున్నాం మాస్టర్స్. మరి ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు రెండు మూసుకోవాలి, వేళ్లలో వేళ్లు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండాలి. అంటే మన ప్రమేయం లేకుండా సహజంగా నడిచే శ్వాసని గమనిస్తూ ఉండాలి. నేను గట్టిగా పీల్చడం కాదు, గట్టిగా వదలడం కాదు, అలా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. అలా పెడుతూ ఉండగా నాకు అందిన అనుభవం,
మేడం, నా మాటలు వినిపిస్తున్నాయా మేడం? అదే ధ్యానము అంటే సరి అయిన ధ్యానం చేయాలి. సరి అయిన ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి అన్నారు పత్రి సార్. ఆలోచన రహిత స్థితి అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఆలోచనలు ఉండకూడదు, ఏ మాటలు వినపడకూడదు. సైలెంట్ ధ్యానంలోనే మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. కొత్తలో ఉన్నప్పుడు మనం పాటలు మ్యూజిక్ పెట్టుకున్న తర్వాత మనం మౌన ధ్యానమే చేయాలి. కాబట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడే మనము సరి అయిన ధ్యానం చేసినట్లు, సరి అయిన మనము పొందవలసినవి పొందుతామన్నమాట. అంటే ఆలోచనలు వల్లే అన్ని రోగాలు వస్తున్నాయి. మరి ఆ ఆలోచనలు ఆపే ఏకైక మన హస్త్రం మన పత్రి సారు మనకు అందించారనమాట. అందుకే ధ్యానం వల్ల ఎంతో మరి జ్ఞాపక శక్తి, వినికిడి శక్తి, గ్రహించే శక్తి, రోగ నిరోధక శక్తి, ఆత్మశక్తి పెరుగుతాయి. ఎంతో లాభం వస్తుంది. మనము ధ్యానం చేసినాక ఎంతో మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతాము. లేకపోతే ఏంటి బాధలు, ఏంటి రోగాలు, ఏంటి సమస్యలు, చచ్చిపోతే బాగుండు అన్నట్లుగా మన జీవితం ఈడ్చుకుంటూ ఎందుకురా ఈ బతుకు అన్నట్లుగా ఉంటుంది. కానీ నా జీవితంలోనైతే ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు ఏది ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలున్నా, కష్టాలున్నా, రోగాలున్నా, ఏది అయినా నా వల్లే వస్తున్నాయి, నా వల్లే పోతాయి. అది ఎలా వస్తాయో తెలుసుకున్నాను, అది ఎలా పోతాయో తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజు నేను భగవంతుడి గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. నాకు పాటలు కూడా రాశాను, నా సొంత పాటలు కూడా రాశాను. కానీ నాకు గొంతు పోవడం వల్ల పాటలు ఈరోజు పాడలేకపోతున్నాను. కాబట్టి ఇంకో రోజు మరి లలిత మేడం గారు అవకాశం ఇస్తే నా గొంతుతో చక్కగా పాటలు కూడా పాడతాను. మరి పద్యాలు కూడా ఎంతో చక్కగా మరి తెలియపరచుకోవాలి. నా ఈ గొంతు ఎందుకు పోయింది అంటే నేను ఎన్నో కోడి మెడకాయలు నమిలేశాను, అందుకనే నాకు గొంతు పోయిందని నేను తెలుసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అది బాధ అనిపించట్లేదు. ఎందుకంటే దానిని నమిలేసినా కానీ నాకు కొంచెమే బాధ ఇచ్చాడు భగవంతుడు. మరి ఆ కర్మ అనుభవిస్తే పోతుంది. కాకపోతే దాని బాధని నాకు ఇప్పుడు అనిపించట్లేదు అనమాట. అందుకే నేను ఈ గొంతుతో అందరికి శాకాహారం తీసుకోండి, అది పాపాహారం, అది శవాల ఆహారం, అది రక్తపు కూడు, అది పాపపు కూడు, అది తినకూడదు. ఆ మానవుల ఆహారం శాకాహారమే. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు అని నేను అందరికీ చెప్తూ ఉంటాను. నేను శాకాహారిగా అవ్వాను మొట్టమొదటి రోజే. మరి ఇప్పుడు భగవంతుడి గురించి చెప్పుకుందాం మాస్టర్స్. మరి భగవంతుని నిజతత్వం తెలుసుకోవాలి. మనం భగవంతుని నిజతత్వం తెలుసుకోవాలి. భూమి మీద భగవంతుని గుర్తించగలిగే ఏకైక మార్గం అందరిలో ఉన్న ఆత్మ. అంటే అంతరాత్మ అంటారు కదా, అదే. మరి ఈ శరీరము, మనసు, ఆత్మ ఈ మూడు ఉంటాయి. కాబట్టి అందరిలో ఉన్న ఆత్మని ఆరాధిస్తే భగవంతుని ఆరాధించినట్లే. ఆత్మని దర్శిస్తే భగవంతుణ్ణి దర్శించినట్లే. ఆత్మని ఆరాధించితే ఉన్న ఒక్కగానొక్క మార్గం. ఆత్మని ఆరాధించాలంటే ఉన్న ఒక్కగానొక్క మార్గం ఆనాపానసతి ధ్యానం. మరి ఈ ధ్యానం చేయడం అంటేనే భగవంతుని ఆరాధించటం. అందుచేత అందరూ ధ్యానం చేసి భగవంతుని
ఆరాధించి తరిద్దాం. అలాగే నిజమైన దేవాలయం ఏది? దేవుని ఆలయానికి వెళ్తున్నామని పిల్లలకు చెబుతుంటాం. అలా దేవుని ఆలయం అంటూ ఎక్కడెక్కడో వెళ్తున్నాం, ఎన్నో చోట్ల తిరుగుతాం, కానీ నిజమైన దేవాలయం ఏదో తెలుసుకోలేకపోతున్నాం. ఆలయం అంటే ఉండే ప్రదేశం, దేవాలయం అంటే దేవుడు ఉండే ప్రదేశం. మరి నిజమైన దేవుడు ఉన్నదే నిజమైన దేవాలయం, నిజమైన దేవుడు ఉన్నదే నిజమైన దేవాలయం. అంచేత దేవుడు ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. ఆయన ఉన్న ఆలయానికే మనం వెళ్ళాలి. అంతేకాని దేవుడు లేని ఆలయానికి వెళ్తే ప్రయోజనం ఏమిటి? మరి నిజమైన దేవాలయం ఏదో తెలుసుకోవాలంటే ముందు దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. భూమి మీద దేవుని గుర్తించగలిగే మార్గం ఆయన మనకు లభ్యమయ్యే అవకాశం ఒక్కటే. ఆయనే అందరిలో ఆత్మ రూపంలో ఉన్నాడు. వినిపిస్తుందా మేడం? ఓకే. ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇదే విషయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే దేహంలో ఉన్న ఆత్మే దేవుడని తెలుస్తుంది. అదే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అందరి హృదయ స్థానంలో ఆసీనుడై ఉన్నాను, నేను ఆత్మగా ఉన్నాను, సర్వజీవులలో సర్వభూతాలలో అంటే సర్వజీవులలో నేను ఆత్మనై ఉన్నాను అని చెప్పడం జరిగింది. అంచేత ఆత్మ ఉన్న దేహమే నిజమైన దేవాలయం. అందుకే ఆది శంకరాచార్యులు వారు దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నాడు. దేవుడు బయట లేడు. ఈ భౌతికమైన కళ్ళతో దేవుణ్ణి చూడలేం. దేవునికి రూపం లేదు. అందుచేత బహిర్ముఖంగా బయట వెతకడం కాదు, తిరగడం కాదు, అంతర్ముఖంగా అంతరంలో వెతకాలి. భగవంతుణ్ణి అంతరంలో వెతకాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాస లోపలికి మనం వెళ్ళాలి. అంటే అంతర్ముఖులం అవ్వాలి. ఇదే లలితా సహస్రనామంలో ఇవ్వబడిన సందేశం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సువర్లభ. అంటే అంతరంలోనే నేను లభిస్తాను, కానీ బయట కాదు అని చెప్పడం జరిగింది. అంచేత మనం మన దేహంలోకి ప్రవేశిస్తేనే దేవాలయంలోకి ప్రవేశించినట్టు. మరి దేహంలోకి ప్రవేశించాలంటే ఒక్కటే మార్గం, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యడం. ధ్యానం ద్వారా దేవుని ఆలయంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా మనస్సుని పరి విధాలుగా బాహ్య ప్రపంచం మీదకు, ప్రాపంచపు విషయాల మీదకు పోకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంచితే దేవుని మందిరంలో ఉంటాము, దేవునితో ఉంటాము. అలా ఉండగా చివరికి ఆ దేవుని దర్శనం అంటే ఆత్మ దర్శనం కూడా కలుగుతుంది.
అప్పుడు సమస్త పాపాలు దగ్ధమై ముక్తిని పొందుతాం, జన్మధన్యం చేసుకుంటాం, జీవన్ముక్తులమవుతాం. అంచేత దేవాలయం ఎక్కడో లేదు, పవిత్రమైన మన దేహమే సత్యమైన నిజమైన దేవాలయమని తెలుసుకోవాలి. దానిని పవిత్రంగా ఉంచుకోవాలి. మద్యం, మాంసం, జంతువుల శవాలను వేసి అపవిత్రం చేయకూడదు, ధ్యానం చెయ్యాలి. మరి భగవంతుని గుర్తించే ఒక్కగానొక్క మార్గం, భగవంతుడు నిరాకారుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, అనంతుడు, తేజోమయుడు. ఇలా భగవంతుని గూర్చి పెద్దలు పండితులు ఎన్నో రకాలుగా వర్ణించారు. ఆయన ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నాడు కూడా అని చెబుతారు. అలా ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుణ్ణి దర్శించగల అవకాశం, సాక్షాత్కరించుకోగల శక్తి ఒక్క మానవునికే ఉన్నాయి. ఆత్మే భగవంతుడు కనుక ఆత్మ దర్శనమే భగవద్ దర్శనం, ఆత్మ సాక్షాత్కారమే భగవత్ సాక్షాత్కారం. ఒక్క ఆత్మ ద్వారానే భగవంతుని ఉనికి మనం తెలుసుకోగలం. అంతకు మించి భగవంతుని తెలుసుకునే మార్గం మరొకటి లేదు. ఆత్మ తప్ప ఇక ఏ రకంగానూ భగవంతుడు మనకు లభ్యం కాడు. భగవంతుడు లభించాలన్నా, దర్శించాలన్నా, పొందాలన్నా మనకు ఆత్మే శరణ్యం. ఎవరైనా సరే ఆత్మ దృష్టిలో ఉంటేనే భగవత్ దృష్టిలో ఉన్నట్టు, ఆత్మ భావనలో ఉంటేనే భగవత్ భావనలో ఉన్నట్టు. ఆత్మను గుర్తించకుంటే భగవంతుని గుర్తించుకున్నట్టే. ఆత్మని గుర్తించుకుంటే భగవంతుని గుర్తించుకున్నట్టు. ఆత్మను పొందడానికి ప్రయత్నించేవారే భగవంతుని పొందడానికి ప్రయత్నించేవారని తెలుసుకోవాలి. ఆత్మ దృష్టిలో అంటే భగవత్ దృష్టిలో ఉండాలంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఎందుచేతనంటే ఆత్మ అన్నది బయట ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఆత్మ అన్నది బయట ప్రపంచంలో ఎక్కడ కనపడదు. ప్రపంచంలో ఏ మారుమూల వెతికినా ఆత్మ దొరకదు. మనకు సాధ్యం కూడా కాదు, మనకు సాధ్యం కూడా కాదు. అది సాధ్యమయ్యేదే అయితే మానవులు ఎప్పుడో సాధించి ఉండేవారు. ఆత్మ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరూ అంతరంలోనే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి అంతరంలోనే ఉన్నాడు. అంచేత బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో, బాహ్యాన్వేషణ కాక అంతరాన్వేషణలో, బాహ్య అంటే బయట, బాహ్య చక్షువులతో కాక దివ్య చక్షువులతో మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలం. యుగ యుగాల నుండి అలా ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖులమైన వారు ఎంతో మంది ఉన్నారు. యుగ యుగాల నుండి అలా ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖులైన వారు ఎంతో మంది ఉన్నారు. భగవంతుని అంటే ఆత్మను దర్శించారు. అలా ధ్యానం ద్వారా భగవద్ దర్శనం అంటే ఆత్మ దర్శనం ఎవరికైనా కలుగుతుంది. భగవంతుణ్ణి పొందే మార్గం ధ్యానం ఒక్కటే. ధ్యానం తప్ప వేరొక మార్గం లేదు. అందుచేత ఆత్మ మీద దృష్టి ఉంచితేనే భగవంతుని మీద దృష్టి ఉంచినట్టు. అంటే ధ్యానం చేస్తేనే భగవంతుని మీద దృష్టి ఉంచినట్లు తెలుసుకోవాలి. ఇంకా ఏం చేసినా, పూజ చేసినా, భజన చేసినా, ప్రార్థన చేసినా, నామజపం లాంటివి ఎన్ని చేసినా, ఎన్ని జన్మలెత్తినా భగవంతుని పొందడం అసాధ్యం. అసలు భగవంతుని దృష్టిలో
ఉన్నట్లే కాదు. మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో ఎక్కి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడే ఢిల్లీ చేరగలం. ఢిల్లీ ట్రైన్లో కూర్చోకుండా ఎప్పటికీ ఢిల్లీ చేరుకోలేము. అలాగే భగవంతుని దర్శించాలని అనుకుంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే మనం ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని దర్శించగలం. అంతేకాని ధ్యానం చెయ్యకుండా ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా భగవంతుని దర్శించలేము. భూమి మీద భగవంతుని గుర్తించి ఒక్కగానొక్క మార్గం, భూమి మీద భగవంతుని గుర్తించే ఒక్కగానొక్క మార్గం ఆత్మే అని తెలుసుకోవాలి. అందుచేత భగవంతుడంటే ఇష్టం అనేవారు ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు అవకాశం కల్పించుకొని మరి ధ్యానంలో కూర్చోవాలి. ఆత్మ దృష్టే భగవద్ దృష్టి. భగవంతుని రూపం లేదు, భగవంతునికి రూపం లేదు. కాబట్టి ఏ రూపాన్ని ఆరాధించినా భగవంతుణ్ణి ఆరాధించినట్టే. అలాగే భగవంతునికి పేరు లేదు, కాబట్టి ఏ పేరుతో పిలిచినా భగవంతుణ్ణి పిలిచినట్టే. అందుచేత మీకు నచ్చిన నామాన్ని స్మరించండి, మీకు నచ్చిన రూపాన్ని ఆరాధించండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా నిరంతరం ఏ నామాన్ని స్మరించినా, ఏ రూపం మీద దృష్టి ఉంచినా వారిని ఆ భగవంతుని కాపాడటమే కాదు, కష్టాలు లేకుండా చేస్తాడు. చివరికి వారి జన్మ ధన్యమవుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాదు మరణ సమయంలో భగవంతుని దృష్టిలో ఉంటే వారు భగవంతుని పొందుతారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. గమనిస్తే మరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పేరు, అంటే కుటుంబ సభ్యుల పేర్లు గాని, ఇతరుల పేర్లు గాని, లేదా ఏదో ఒక దాని దృష్టిలో ఉంటారు. మరి అన్ని భగవంతుడైనప్పుడు దేని మీద దృష్టి ఉన్నా భగవంతుని మీద దృష్టి ఉన్నట్లే కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుని పొందాలి కదా. మరి అన్ని భగవంతుడైనప్పుడు దేని మీద దృష్టి ఉన్నా భగవంతుని మీద దృష్టి ఉన్నట్లే కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుని పొందాలి కదా. భగవంతుని పొందిన వారు మోక్షాన్ని పొందినట్లే కదా. మరి ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందుతున్నారా అంటే అలా అంతా మోక్షాన్ని పొందితే మోక్షం పొందడం చాలా తేలికే కదా. మరి ఎన్ని పాపాలు చేసినా చివరకు ప్రతి ఒక్కరికి మోక్షం వస్తున్నట్లే కదా. మరి మోక్షం అంత తేలిగ్గా వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ఎందుచేతనంటే దేని మీద దృష్టి ఉంచినా భగవంతుని మీద దృష్టి ఉంచినట్లు కాదు. ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుని పిలిచినట్లు కాదు, ఆరాధించినట్టు కాదు. మరి శిలల చేతన, మట్టి చేతన, కొయ్యి చేతన చేయబడిన విగ్రహములందు దైవము అనే బుద్ధి కలుగుట కల్పితమైనది. ఎందుకనగా స్వయం జ్యోతి రూపుడైన ఆత్మ అంటే భగవంతుడు, అకల్పితుడు అనగా ఎవరి చేతను కల్పించని పరబ్రహ్మ. అంటే తెలియన పరబ్రహ్మని తెలియచున్నది కావున కల్పించబడిన దేవతలతో మనకేమి పని. శిలల చేత, మట్టి చేత, పొయ్యి చేత నిర్మించబడిన కల్పిత విగ్రహములను ఆరాధింపక స్వయం జ్యోతి స్వరూపుడైన
ఆత్మ రూపంలో ఉన్న అకల్పితుడైన పరమాత్మయే సత్యమని తెలుసుకొని ఆత్మని ఆరాధించాలి. ఈ ఉత్తర గీత శ్లోకము ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అంటే ఆత్మ దృష్టే భగవద్ దృష్టి, ఆత్మభావనే ఆత్మభావనే భగవద్ భావన. అలాగే మరి అన్నమాచార్యులు వారు కూడా అలల చంచలమైన ఆత్మనందుండగా అలవాటు చేయవే ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస నిశ్వాస ఆత్మనందుంచగా నీ భావంబు తెలుపునే ఉయ్యాల అనని అన్నమాచార్యుల వారి పాటలో కూడా మరి ఆ ఆత్మ భావనే భగవద్భావన అనని చెప్పడం జరిగింది. మరి ఏ భావంలో ఉన్నా అది కల్పిత భావమే, భగవంతుని దృష్టిలో లేనట్లే. మరి వేరే భావంలో ఉంటే భగవంతుని దృష్టిలో లేనట్లే. అంచేత భగవద్ దృష్టిలో ఉండాలంటే ఆత్మ దృష్టి ఉండాలి. అంటే మన లోపలే ఉంది అది. మరి దానికి ఒక్కటే మార్గం, అదే ఆనాపాన సతి ధ్యానం. ధ్యానం ద్వారా మనస్సుని శూన్యం చేసుకుంటే ఆత్మ మీద దృష్టి ఉంచినట్లే, అంటే భగవంతుని దృష్టిలో ఉన్నట్లే. అందుచేత నిత్యం ధ్యానం చేస్తూ భగవంతుని దృష్టిలో ఉండాలి, తరించాలి. మరి ఆత్మే భగవంతుడు అని నమ్మాలి. కొంతమంది రకరకాల భగవత్ సంబంధమైన సాధనలు చేస్తూ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎంతో మంది గురువులను ఆశ్రయిస్తూ పండితులను, వేదాలను, ఉపన్యాసాలను వింటూ భగవంతుడు ఆత్మస్వరూపుడు, ఆత్మే భగవంతుడు అని తెలుసుకుంటారు. అలా ఆత్మను ఆరాధిస్తే భగవంతుని ఆరాధించినట్లేనని తెలుసుకుంటారు. ఆత్మ దర్శనమే భగవద్ దర్శనం అని, ఆత్మ సాక్షాత్కారమే భగవత్ సాక్షాత్కారం అని తెలుసుకుంటారు. అంతేకాదు అంతర్యామిగా ఉన్న ఆత్మను పొందడానికి, ఆత్మను ఆరాధించడానికి ధ్యాన సాధనే మార్గమని తెలుసుకుంటాడు, ధ్యానం చేస్తుంటాడు. మరి ఇలాంటి జిజ్ఞాస అంటే భగవంతుని పొందాలనే కాంక్ష ఉన్నవారు ఒక విషయం గమనించాలి. యద్భావం తద్భవతి అన్న భగవద్ వాక్యం ప్రకారం మనం ఏ భావంలో ఉంటే అదే పొందుతాం. అలాగే ఆత్మని పొందాలంటే నిరంతరం ఆత్మ భావంలో ఉండాలి, ఆత్మే భగవంతుడని నమ్మాలి. అంతేగాని ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు. ఆత్మే భగవంతుడని పూర్తిగా విశ్వసించాలి, భావించాలి. అలా మనస వాచ కర్మణ నమ్మి ఆత్మని ఆరాధించిన వారే భగవంతుని ఆరాధించిన వారు అవుతారు. అందుచేత ఆత్మ భగవంతుడని మాటలతో చెబితే సరిపోదు, చేతలు కూడా చూపించాలి. విగ్రహం కేవలం విగ్రహమేనన్న అవగాహన ఉండాలి. ఆత్మే భగవంతుడని విశ్వసించాలి. అలాంటి విశ్వాసం ఉన్నవారే ఆత్మను అంటే భగవంతుని పొందగలరు. విగ్రహం గురించి యోగి వేమన ఏమని చెప్పారంటే, శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుని తానేల తెలియదు, విశ్వదాభిరామ వినురవేమ అంచేత అన్నారు ఆయన. మరి మాటల్లో ఆత్మని భగవంతుడని చెబుతూ చేతల్లో విగ్రహం భగవంతుడు అన్నట్లుగా ప్రవర్తిస్తే, అంటే ఆరాధిస్తూ ఉంటే త్రికరణ శుద్ధి లేనట్లే కదా. మరి అలా చెయ్యడం భగవంతుని వినిపిస్తుందా మేడం? అలా చేయడం భగవంతుని అవమానించినట్లే కదా. అలాంటి వారికి భగవత్
ప్రాప్తి ఎలా కలుగుతుంది, వారు దుఃఖం నుంచి ఎలా బయటపడతారు, ఇదే విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా తెలియజేశారు. అవజానంతి మాన్ మూఢా మానుషీంతం మాశ్రతం పరం భావం మజానంతోమయ భూమి మహేశ్వరం. అంటే తాత్పర్యం, సర్వోత్తమమైన సర్వాత్మ స్వరూపుడు అయిన నా తత్వము తెలియని మూఢులు నన్ను మనుష్య సంబంధమైన దేహమును మాత్రం ధరించిన వాణినిగా తలచి నన్ను అవమానించుచున్నారు. అందుచేత ఆత్మే పరమాత్మ అని మాటలు చెప్తే సరిపోదు, చేతలు ముఖ్యం, భావన ముఖ్యం అని తెలుసుకోవాలి. ఆత్మే భగవంతుడని మనస వాచ కర్మణ నమ్మాలి. మన చేతలు మాటలు ఆలోచనలు ఒకే రకంగా ఉండాలి. అలా ఆత్మే భగవంతుడు అని నమ్మి ఆత్మారాధన అంటే ధ్యాన సాధన చేస్తే మనం నమ్మినటువంటి భావనే మనలను భగవంతునిగా మారుస్తుంది. భ్రమర కీటక న్యాయంగా అంటే కీటకం భ్రమరంలా జుంకారాన్ని వింటూ చివరకు భ్రమరంలా మారుతుంది. అలాగే గొంగళి పురుగు కూడా 21 రోజు ధ్యానం చేసి మరి సీతాకోక చిలుకలా మారుతుంది. అలాగే మనం కూడా ధ్యానం చేస్తే దైవాలంగా మారిపోతాము. అలాగే మనం కూడా భగవత్ స్వరూపులం అవుతాము. అలాగే భగవంతుడు నిరాకారుడు. మరి భగవంతుడు ఎలా ఉంటాడు అని అడిగితే వెంటనే భగవంతుడు నిరాకారుడు అని చెప్తాం. ఇంకా భగవంతుడిని గూర్చి వర్ణించామంటే ఆయన అనంత శక్తి స్వరూపుడు, సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు, మరి చావు పుట్టుకలు లేనివాడు, ఆది అంతములు లేనివాడు, నామరూపరహితుడు, గుణాతీతుడు, దయామయుడు, కరుణామయుడు, సర్వము తానై ఉన్నవాడు, తేజోమయుడు, వర్ణించ నలవి కానివాడు, ఊహకు అందనివాడు, దర్శించడం సాధ్యం కానివాడు. ఆ స్థితి అనుభూతి చెందవలసిందే తప్ప చూడడం కాని వర్ణించడం కాని సాధ్యం కాదని భగవంతుని గూర్చి చెప్తాం. అలాగే ఆది శంకరాచార్యులు వారి సినిమా చూడండి మాస్టర్స్. యూట్యూబ్ లోకి వెళ్ళి ఆది శంకరాచార్యులు వారి సినిమా అని టైప్ చేస్తే వస్తుంది. ఆ సినిమాలో కూడా దేవుడు ఎక్కడున్నాడయ్యా, దేవుడు ఎక్కడున్నాడయ్యా అనుకుంటూ వస్తారు. ఆది శంకరాచార్యులు వారు మారు వేషంలో వచ్చి మరి ఒక గుడిలో పూజ చేయించుకుంటుంటే ఆయన కర్పూరం తీసుకొచ్చి హారతి తీసుకుంటుంటే రా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన చెయ్యి తీసుకెళ్లి కర్పూరం మీద చెయ్యి పెడితే అబ్బా అబ్బా మంట 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 అంటాడు. ఎక్కడ నీకు మంట చూపించు అంటాడు. మరి ఏంటయ్యా ఇంత మంట పడుతుంటే చూపించమంటావు అంటే మరి దేవుణ్ణి ఎలా చూపిస్తాము, నువ్వు ఈ మంట చూపిస్తే నేను దేవుణ్ణి చూపిస్తాను, మరి వాసన చూపించగలవా అని కూడా అంటారు. అలాగా మరి ఆదిశంకరాచార్యులు సినిమా కూడా అందరూ చూడండి. అందులో కూడా భగవంతుడు గురించే ఆయన కనిపించడు, ఆయన తత్వమసి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కానీ చాలా మంది భగవంతుని శక్తి తెలియక ఆయన రకరకాల రూపాల్లో ఊహించుకొని పూజలు ప్రార్థనలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ భగవంతుని దర్శించాలని చూశామని భావిస్తున్నారు. కానీ ఇది అవివేకమే తప్ప నిజానికి భగవంతుడు బాహ్య జగత్తులో చూడడం కానీ తెలుసుకోవడం కానీ ఎవరికి సాధ్యం కాదు. ఆయన కఠోరమైన ధ్యాన సాధనలో అనుభూతి చెందగలము కానీ దర్శించలేము ఆయన్ని. భార్యను ప్రేమించగలం కానీ ప్రేమను చూపించగలమా? గులాబీ వాసన అనుభూతి చెందగలమే గాని వాసన కంటితో చూడగలమా? కదా.
మామిడి పండు తిని రుచిని అనుభూతి చెందగలం గాని దానిని చూపించగలమా? ఆ రుచిని కంటికి చూపించలేం, కానీ గాలిని వీచిని స్పర్శ ద్వారా అనుభూతి చెందగలం, కానీ గాలిని చూడలేం కదా. అలాగే భగవంతుని అనుభూతి చెందగల చెందగలమే కానీ దర్శించలేము. ఆయన అంతటా ఉన్నాడు, అన్ని వింటున్నాడు, అన్ని అందరికంటే మన లోపలే ఉండి ఫస్ట్ సీసీ కెమెరాలా ఉండి గమనిస్తూ ఉన్నాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మన అకౌంట్ లోనే వేసి ఉంచుతున్నాడు అన్న సంగతి మనం ఎరుకతో ఉండాలి. భగవంతుడు లేని ప్లేసే లేదు. ఇప్పుడు కూడా మన మాటలు కూడా వింటున్నాడు, మన పనులు చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. ఆయన గుళ్ళోనే కాదు మన ఇంట్లో కూడా ఉంటాడు. మనల్ని ఎప్పుడు మనలోనే ఉండి మనల్ని గమనిస్తున్నాడు అన్నది తెలుసుకోవాలి మనము అన్నది నేను తెలుసుకున్నాను. కానీ భగవ భగవద్ భగవంతుని అనుభూతిని పొందిన వారి ఆనందం వర్ణించలేనిది, వారి స్థితి ఊహించలేనిది. అటువంటి వారికి లోకంలో కావలసింది ఏది ఉండదు. ఎందుచేతనంటే సమస్తం తానై ఉన్నానని తెలుసుకున్న స్థితి అంతా నేనే అవగాహన చేసుకున్న స్థితి. అలా భగవంతుని అనుభూతి పొందడం ద్వారా మనమే భగవంతుడని తెలుసుకోగలం. మనమే భగవంతుడైనప్పుడు మనకి భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? భగవంతుడు చూడడం అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే. అలాగే నేను కూడా మొట్టమొదటి రోజు 3 రోజులు నేను నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు నాకు కొన్ని కోట్లు నా నెత్తి మీద కుమ్మరిస్తే నాకెంత ఆనందం వస్తుందో తెలియదు, కానీ అంత ఆనందం నేను పొంది బ్రహ్మానందాన్ని, ఆ సచ్చిదానందాన్ని నా లోపల ఆనందంతో ఎప్పటికీ మర్చిపోలేనంత ఆనందం కలిగింది నాకు. అదే నేను భగవంతుడంటే ఎవరు అని తెలుసుకోవడానికి, ఈ టాపిక్ ఎన్నుకోవడానికి ముఖ్య కారణం నా అనుభవమే. అంటే అందరికీ అనుభవం మీకందరికీ రాలేదని మీరెవరు బాధపడకూడదు. ఎవరికైనా నాకు ఇప్పుడు వచ్చింది, మీకు గత జన్మలోనే రావచ్చు, మీరు నాకన్నా సీనియర్లు అవ్వచ్చు, అంతేకాని ఎవ్వరు తక్కువ కాదు, అందరూ భగవంతులే. కానీ మనం మన మనసుని ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో, మన అరిషడ్ వర్గాల్ని మనం ఎప్పుడైతే మనం ఆధీనంలో ఉంచుకుంటామో, అది తీవ్ర ధ్యాన సాధన ద్వారా మనం అది కంట్రోల్ చేసుకోగలుగుతాము. అప్పుడే మనము దైవాలం అవుతాము. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం పోయాక శుద్ధ సాత్విక గుణంలోకి, నిర్గుణంలోకి రాగలిగినప్పుడు అప్పుడు మనం దైవ గుణంలోకి వస్తాము. అంచేత భగవంతుని చూడడం అన్నది ఎవరికి సాధ్యం కాదు. అలా ఆత్మానుభూతిని పొందిన స్థితినే ఆత్మ అనుభవం అంటారు. ఇంకా ఆత్మలబ్ధి, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అంటారు. ఇంకా ఆత్మానందం పొందినవాడు, మరి స్వస్వరూప జ్ఞానం పొందినవాడు, తానెవరో తాను తెలుసుకున్నవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు, ఇలా అనేక రకాలుగా చెబుతుంటారు. ఏదైనా ఒక్కటే, మనం ఈ స్థితి పొందడానికే ప్రయత్నించాలి. ఈ స్థితి పొందాలంటే సరి అయిన ధ్యాన పద్ధతి అంటే ఆనాపాన సతి ధ్యానం ద్వారానే సాధ్యం. వేదాలలో అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పబడింది. అంటే నేనే బ్రహ్మను, అంటే నేను భగవంతుడై ఉన్నాను. నేనే కాదు, నా ఎదుట ఉన్న వాళ్ళు కూడా అందరూ దైవాలే. నేనే ఆత్మని కాదు, నా ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నాను.
మరి నేను 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 ఆత్మను అన్నారు అంటే నేను ఈమెను కాదు, నేను ఈమెను కాదు, ఈ నేను అన్నదే నేను, ఈ నేను అన్నదే నేను, అదే ఆత్మ అని చెప్పబడింది. ఆత్మను ఎవరు చూడలేరు, కంటితో కానీ మైక్రోస్కోప్ లో కానీ చూడడం సాధ్యం కాదు. ఆత్మను అనుభూతి పొందవలసిందే. ఆత్మే భగవంతుడు. అహంకారం ఆకారం లేని అనంత శక్తివంతమైన కాంతివంతమైన పదార్థమే ఆత్మ. అందుచేత నిరాకారమైన భగవంతుని పొందాలంటే ధ్యానం చేయడం ఒక్కటే మార్గం. భగవంతునికి రూపం లేదు, భగవంతుడు నిరాకారుడని తెలుసుకొని ధ్యానం చేయాలి. అలాగే మరి ఇంకా మన మన మహాత్ములు ఎంతో మంది ఈ పాటల ద్వారా కూడా మనకి చెప్పడం జరిగింది. ఏంటి అంటే పత్రి సారు మనకి ఏం చెప్పారు, ఆత్మే పరబ్రహ్మ అన్నారు. ఆత్మే పరబ్రహ్మ అన్నారు. అంటే శివుడు ఇంకా ధ్యానం చేస్తున్నాడు. శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు, నాయన నిన్నే అందరూ పూజలు చేస్తుంటే నువ్వెవరికి నాయన ధ్యానం చేస్తున్నావు, నీకన్నా గొప్ప దేవుడు ఉన్నాడా అని పార్వతీమాత అడుగుతూ అంటే కొంతమంది మరి ఋషులు అడిగినప్పుడు ఆయన చెప్పారంట, నాకన్నా పెద్దవాడు, నాకన్నా గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడయ్యా, ఆయనే పరబ్రహ్మ, ఆయన్ని పొందడానికే నేను ధ్యానం చేస్తున్నాను అన్నారు. మరి మానవం ఆంజనేయ స్వామి ఇంకా ధ్యానం చేస్తున్నాడు. మరి మనం ఎంత ధ్యానం చేయాలి అన్నది ఇక్కడ నేను గ్రహించానన్నమాట. శ్రీకృష్ణుల వారు కూడా మరి చెప్పారు, అహమాత్మ గుడాకైస సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. అంటే మరి నేను ఆత్మను, నేను అందరి హృదయ స్థానంలో ఆసీనుడై ఉన్నాను అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు అన్ని జీవులలో అంటే కోడిలో, మేకలో, చేపలో, రొయ్యలో అన్నిటిలో నేనే ఉన్నాను, ఆత్మగా ఉన్నాను అన్నారు. మరి మనం ఏం చేస్తున్నాము, నేనైతే అంతకు ముందు మాంసం తినేదాన్ని, చేపలు తినేదాన్ని, కోడులు తినేదాన్ని, ఏట మోసం తినే అన్ని తినేసేదాన్ని. మరి ఎప్పుడైతే నాలో ఆ భగవంతుణ్ణి చూసుకున్నానో, అమ్మ మహాపాపం చేశాను, ఎంతో అపచారం చేశాను అని నాకు నేనుగా మానుకున్నాను. మరి పత్రిసారు చెప్పారు, మాంసాహారం తింటే కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, పాపాలు వస్తాయి. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. మరి పాపాలే లేకపోతే రోగాలే లేవు కదా అన్నారు పత్రిసారు. మరి నేను ఎన్ని పాపాలు చేశానా, మరి ఎన్ని జన్మలు, ఈ జన్మలోనే ఎన్ని కోళ్ళు తిన్నానా అని, మరి నేను ఈ ఊపిరి ఈ పోయే వరకు కూడా నేను లోకానికి అందరినీ శాకాహారం చెయ్యాలి, నా ఊపిరున్నంత వరకు. ఈ ధ్యానం అందించారు పత్రిసారు అంటే నాకు భగవంతుడిని అందించారు. నేను ఎంతో తప్పించాను దేవుడి కోసం, ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎన్నో యాత్రలు తిరిగాను, ఎంతో డబ్బు నష్టం చేసుకున్నాను, ఎంతో ఒళ్ళంతా శ్రమ చేసుకున్నాను. కానీ తిరిగి తిరిగి నాలోనే కనిపడిన ఆ పరమాత్మని, ఆత్మే, ఆ పరమాత్మ నుండి విడివడి వచ్చిన ఈ జీవాత్మే భగవంతుడని తెలుసుకోగలిగాను. ఇంకా మనం చెప్పుకోవాలంటే వేమన గారు కూడా చెప్పారు, మరి శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే గాని శివుడు కాదు అని చెప్పడం జరిగింది. మరి అలాగే షిరిడి సాయిబాబా కూడా దైవం మానవ రూపంలో మరి ఆ పాట మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి వినండి.
ఆ పాట కూడా మరి ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. దైవం మానవ రూపంలో అన్నారు. మరి ఉమ్, ఆ, త్రేతాయుగంలో రాముడుగా, కృష్ణుడుగా, యేసుగా, అల్లాగా, బుద్ధుడుగా వచ్చి మరి మానవ రూపంలో వచ్చి దేవుళ్ళుగా అయ్యారు. మరి బుద్ధ భగవాన్ అన్నారు. బుద్ధ భగవానుడు అంటే ఆయన భగవానుడు అయ్యాడు. మరి కాబట్టే షిరిడి సాయిబాబా మరి ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు అని ఆ పాటలో కూడా ఎంత అర్థం ఉంది. అంటే మనమంతా ఒక్కటే, మనమంతా పరమాత్మ నుండి విడిపడి వచ్చిన జీవాత్మలం. కాబట్టి మరి ఇందులో కూడా ఉంది. మరి శంకరాచార్యులు వారు దేహ దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అనే ఆ పాట కూడా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి వినండి. మరి నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే శివుడై ఉన్నానని చెప్పడం జరిగింది. మరి నాకే మరి అన్నమాచార్యులు వారు కూడా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే పాట కూడా విని మీరు దానిలో అర్థాలు తెలుసుకోండి. మరి అలాగే భక్త తుకారంలో కూడా ఏకాగ్రతతో ధ్యానం చేస్తే లోకేశ్వరినే చేరవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఆది శంకరాచార్యుల వారి సినిమాలో కూడా మరి మనం ఎంతో నష్టపోతున్నాం. మనం దీని గురించి చాలా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయడానికి వచ్చాం, మనం ఎవరిని, మనం ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం అనేది తెలుసుకోవాలి. మరి భ్రమ అని తెలుసు, భ్రమ అంటే బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. ఆది శంకరాచార్య వారి సినిమాలో పాట ఇది. మరి తెలుసు కదా, తెలుసు కదా అని, తెలుసు కథలన్నీ కంచికే చేరునని, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటుందని, అన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని అంటే మాయ. మాయ మనసు అనే మాయలో పడిపోతున్నాం మనం. కోరికలు అనే పుట్టలో పడిపోతున్నాం. మరి కోరికలతో అసలు మనం వచ్చిన పని మర్చిపోతున్నాం అన్నది మరి ఈ పాటలో కూడా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఇంకా చాలా డీటెయిల్ గా తెలుస్తాయి. అలాగే మరి జయరాం గారు రాసిన పాటలో శిలా నీవే శిల్పి నీవే పాటలో కూడా ఎంతో చక్కని వివరం ఇచ్చారు. ఆ పాటలో కూడా గంట సేపు వస్తుంది, విని చూడండి. మరి దేవు దేవుని చేసింది నీవు, దైవముగా కొలిసింది నీవు మరి అనే ఈ పాటలో కూడా చాలా అంతరార్థం ఉంది. అలాగే నేను కూడా ధ్యానం చేద్దామా మనస్సును చూద్దామా అనే పాటలో చాలా రాశాను. అది ఇంకా నేను పాడటానికి ఇప్పుడు టైం సరిపోదు మనకి. శివుడు శివుడు అంటావు, శివలింగం పూజిస్తావు అనే పాట కూడా ఇందులో కూడా మీరు వినండి. ఈ పాటలో కూడా ఎంతో అంతరార్థం ఉంది. యూట్యూబ్ లోకి వెళ్తే అన్ని పాటలు వస్తాయి మాస్టర్స్. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కరూ నన్ను తెలుసుకుంటారు అన్నారే. మరి నన్ను శస్త్రాలతో చితపలేరు, అగ్నితో నన్ను కాల్చలేరు, నీరు తడపజాలరు అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు రాయబడింది. మరి వేమన గారు రాసిన పద్యంలో కూడా బ్రహ్మమనంగా వేరే పరదేశమును లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మంబు, తానెపో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. టైం ఉందా మేడం? కంప్లీట్ అవుతుంది మేడం. కంప్లీట్ అయిపోయిందా? చెప్పమంటారా? చెప్పండి, ఒక 5 minutes తీసుకో. 5 minutes. ఓకే మేడం. మరి అలాగే తనలో సర్వం ఉండగా, తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదకటి ఈ తనువును మోసడే ఎద్దున మనుముల తెలుపంగా వశమే మహిళ వేమ అన్నారు. మరి దేశ దేశములో తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొనేను, మరి కాసులకు తిరగా కలుగున మోక్షము. అంటే దేశ దేశాలు తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, మనము ఎంత చేసినా చివరికి ఆయన్ని మనలోనే పొందగలం.
ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆ భగవంతుడిని ఆత్మశుద్ధితో మరి అంటూ ముట్టులు అనుకుంటా మరి మనలోనే ఉండ ఆయన్ని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నామన్న సంగతి నాకు అర్థమైనది. మరి అలాగే మాస్టర్స్, మరి ఈ విధమైన ఈ మనస్సులోని ముక్తి మరి ఒక్క చోటన పెదగుబోవు వాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి గొల్ల వెదుకు రీతి విశ్వదాభిరామ వినురవేమ. గొర్రె పిల్ల చంకలోనే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నా అంట వెనకడు ఒక ఆయన. మన ఆత్మని మనలోనే పెట్టుకుని దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాం. మరి పత్రిసారు కూడా దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడా అని ఎతికేవాడే దేవుడు నాయన అని చెప్తున్నారు. మరి పూజ చేయగా పూజారి తానయ్య, పూజ్య వస్తువెల్ల భూమిని తానే, ఏడ పూజ చేయది నెల్ల దిక్కు తానే ఆయన. ఏడ పూజ చేస్తావు నెల్ల దిక్కులు ఆయనే ఉన్నాడు, పూజ వస్తువు కూడా ఆయనే. మరి తానే నేనే తాను వేమ అన్నారు. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఎన్నో మరి పద్యంలో ఎంతో చక్కగా వివరించారు. భక్తులైన వారి పరిపక్వ బుద్ధితో ధ్యానమందు ఆత్మనందగలరు, ఆత్మనందు శాశ్వత ఆనంద సుఖమబ్బు. కాళికాంబ హంస కాళికాంబ, ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస, పంక్తులరిసి తాను బ్రహ్మమగుట, మనసు ముసుగులోన శివుడు కొసగి ఉన్నాడయా. కాళికాంబ హంస కాళికాంబ, దృష్టి నిలిపినేమి దేవుడి దిగువచ్చు, దృష్టి నిలుపడనేమి నష్టపడను, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును. కాళికాంబ హంస కాళికాంబ, వెదకి వేసారి అచట నిచట లేడంచు నెంచి తరచి తాను తనలోనే కనుగొన్నాడు. కాళికాంబ హంస కాళికాంబ. మరి స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములు ఎందు మహిమ లేదు, గుణము కుదిరినేమి గణయోగి తానవును. కాళికాంబ హంస కాళికాంబ. గుణము కుదరాలి, మన గుణాలు మార్చుకోవాలి. ధ్యానంలో మనలో ఉన్న చెడు తిండ్లు, చెడు మాటలు, చెడు పనులు ఇవన్నీ మార్చుకోవాలి. గుణం సరి చేసుకోవాలంటే ధ్యాన సాధనే కాస్త కూస్త చేస్తే, రోజు గంట ధ్యానం చేస్తే, పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేస్తే ప్రాపంచిక పనుల్లోనే ఖర్చు అయిపోతుంది మాస్టర్స్. సాటి మానవులకు సాయంబు పడపోక నల్ల రాళ్లు తెచ్చి గుళ్ళు కట్టి ముక్కులిడిన బ్రతుకు చక్కబడం బోదు అన్నారు. కాళికాంబ హంస కాళికాంబ. జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములను చిక్కుబడను, జీవహింస చేసి చిక్కునా మోక్షంబు. జీవహింసము చేస్తే మోక్షం చిక్కేదా? కాళికాంబ హంస కాళికాంబ. మరి ఎన్నో నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ఎంతో నుజ్జు అయిపోయి ఈ ధ్యాన మార్గంలోకి వస్తారని పత్రిసారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి, మరి జూమ్ లో విన్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి ప్రణామాలు. మహాత్ములందరికీ నా అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా చెప్పారండి. భగవంతుడు ఎలా ఉంటాడు, ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఎవరు అసలు భగవంతుడు, అసలు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం, ఆనాపాని సతి అంటే ఏంటి, చాలా అద్భుతంగా చెప్పారండి ప్రతి కాన్సెప్ట్ కూడా. అలాగే ధ్యానం అంటే ఏంటి, అలాగే భగవంతుడు అంటే ఏంటి, ఫస్ట్ భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా తెలుసుకోవాలి భగవంతుడిని, ఏ దారి వెతకాలి, భగవంతుని చేరుకోవాలంటే ఏ దారి వెతకాలి, ఎలా వెళ్తే భగవంతుడు మనకు ఆ రూపాన్ని మనం చూసుకోగలుగుతాము, ఎక్కడ ఉన్నాడు. చాలా మంచి కాన్సెప్ట్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సూపర్ గా చెప్పారండి. ఎమోషనల్ అయిపోయారేమో అసలు. ఆ అంటే దాంట్లో లీనం అయిపోయారు. ఆ, మీరు భగవంతుని చూసినప్పుడు మీరు ఎలా ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము చూసేసాం మిమ్మల్ని ఆ రకంగా.
మీరు భగవంతుని మీరు చూసింటారు ఏదో ఒక క్షణంలో. ఆ టైంలో మీరు ఎలా ఉన్నారు అనేది అప్పుడు మేము చూసిండాం, కానీ ఇప్పుడు చూసామండి అదే స్థితిని. మేము అలా దాన్ని ఆ, బాగా గమనించేసామన్నమాట. మీరు ఆ, అంటే నేను చూశాను అని మీరు చెప్పే క్షణం ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. ఆ ఫీలింగ్స్ అనేది చాలా చక్కగా ఉన్నాయి. ఆ, అంటే ఏదైతే మనం అనుభవిస్తామో అవి అక్కడ చెప్తే అనుభవ జ్ఞానం అద్భుతంగా ఉంటుందండి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ జ్ఞానం మీద ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా మేడం గారి గురించి కానీ చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఇస్తాను మాస్టర్స్, అన్మ్యూట్ తీసుకొని చక్కగా మాట్లాడచ్చు. మాట్లాడితే ఎవరు మాట్లాడతారండి? ఆ, యాదగిరి సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అమ్మా మేడం. మీరు ధ్యానం గురించి, భగవంతుని గురించి, భగవంతుడు ఎక్కడ లేడు మనలోనే ఉన్నాడనే విషయాన్ని మీరు మాకు అద్భుతంగా చెప్పారు. అనేక పాటల ద్వారా ఆది శంకరాచార్య నుంచి, తుకారాం గారి నుంచి, ఎవరు ఎక్కడ అంటే ఎలా వాళ్ళు దేవుణ్ణి ఎలా ఉన్నారని మనకు చెప్పినో మీ అద్భుతమైన పాటల ద్వారా మాకు చాలా చెప్పారు. అంటే మీరు స్వయంగా అనుభవించి చెప్తున్నారు మీ విషయం. మీరు ధ్యానంలోకి వెళ్ళి సాక్షాత్ ఆ భగవంతుణ్ణి దర్శించి ఆ అనుభవం ద్వారా చెప్పినట్టు మాకు అనిపించింది. అంటే ఒక మహాత్ముల ద్వారా ఎప్పుడు కానీ వాళ్ళు అనుభవించినాకనే మనకు చెప్తారు. రమణ మహర్షి కావచ్చు, మన ఆ, రమణ మహర్షి గారు, లేకపోతే స్వామి వివేకానంద, వీళ్ళందరూ వాళ్ళు స్వయంగా అనుభవించినాకనే మనకు చెప్పిండ్రు. మీరు కూడా స్వయంగా చూశారు, మీరు అన్ని అనుభవించారు. అనుభవించే ఇంత జ్ఞానం ద్వారా, ఇన్ని పాటల ద్వారా అద్భుతంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. యూ సార్. ఇంకా ఎవరు మాట్లాడతారండి? హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. కామెంట్. పద్మా నవడుగురి మాట్లాడతారా? మాట్లాడండి పద్మ గారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నరసింహారావు గారు, గుంటూరు, మాట్లాడండి సార్. అమ్మా, మేడం గారు చెప్పినటువంటి భగవంతుడు అంటే కాన్సెప్ట్ చాలా వాయిస్ రావట్లేదు సార్, కొంచెం గట్టిగా చెప్పండి, దగ్గరగా పెట్టుకోండి. మాట్లాడండి. భగవంతుడు అంటే అనే కాన్సెప్ట్ చాలా సులభంగాను ఎంతో ఆ, చక్కగా వివరించారు మేడం గారికి. ఎంతో శతసహస్ర వందనాలు. అసలు చిన్నపిల్లలకి ఇది చదువు రాని వాళ్ళకి పండితులు చెప్పే సరిగా అర్థం కావండి. మేడం గారు చెప్పే విధానం ఎంతో బాగా నచ్చింది. భగవంతుడు అంటే ఏంటనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, ఈ ధ్యానాన్ని ఆచరించాలని నేను చెప్తూ ఉన్నాను. అది చాలా బాగా చెప్పారు. అది మరీ మరీ ధన్యవాదాలు జూమ్ ద్వారా చెప్పుకుంటున్నారు. నమస్తే. థ్యాంక్ యూ బాబాయ్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? పారిజాత మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం క్లాసు. మాకు అన్ని అంత ఎక్కువ అంటే పద్యాలు విన్నవే అయినా కూడా దానికి సమయానికి తగ్గట్టుగా సబ్జెక్ట్కి చాలా మ్యాచ్ అయ్యేటట్టు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగుంది సెషన్. ఇంకా అయిపోయిందా అని అసలు టైం చూసుకోకుండా అయిపోయింది అనిపిస్తుంది. చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా మాకు అవకాశాన్ని ఇచ్చేలాగా ఖచ్చితంగా ఆ కావాలనుకుంటున్నాను. పాటని నా గొంతుతో పాడతాను. చాలా బాగుంటాయి ఆ పాటలు వింటుండే కూడా. ఇప్పుడు పాడలేకపోతున్నాను. ఒకసారి ఖచ్చితంగా పాడతాను. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మా.
సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ధ్యానం గురించి బాగా చెప్పారు మేడం. ధ్యానం చేసుకునేటప్పుడు మనకి కొంచెం బాడీలో దోమలు కుట్టినట్టు అలా అనిపిస్తుంది మేడం. అది ఎరుకతో ఉండి ధ్యానం చేయటం అది కరెక్టేనా కాదా అని కొంచెం డౌట్ గా ఉంది మేడం నాకు. కరెక్ట్, ఎరుకతోనే ధ్యానం చేయాలి. ఓకే మేడం. అది అదే మేడం. వచ్చిన అలా సహజంగా వస్తూ ఉంటాయి. ఒళ్ళు దొరదలు వచ్చినట్టు, చుట్టూ బరువుగా. చుట్టూ కూడా అన్ని వినిపిస్తూనే ఉంటాయి మేడం. ఏదన్నా చప్పుడైనా ఎవరైనా మాట్లాడినా కళ్ళు మూసుకొని కూర్చుంటే అవన్నీ వినిపిస్తున్నాయి కదా, కరెక్ట్ చేస్తున్నానా లేదా అని డౌట్ వస్తుంది మేడం నాకు. అవన్నీ గమనించిన ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ శ్వాస మీదకే తీసుకురావాలి. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కాసేపటికి కట్ చేసి శ్వాస మీద తీసుకురావాలి. ఈ శ్వాసని సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండాలి. అది మన ప్రమేయం లేకుండా నడిచే శ్వాస గమనిస్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయానికి మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళుతాం. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. చాలా థ్యాంక్స్ మేడం. బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. సుమ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. చాలా చక్కగా ఎంత అంటే కంటిన్యూగా జ్ఞానకోణము ప్రతి విషయంలో ఉంది మేడం. శాకాహారం గురించి అయితేనేమి, ఆ జీవులు ఎంత బాధపడతాయి మనం వాటిని అంటే కట్ చేసి కోసి తినడము అని ప్రతిదీ కూడా భగవంతుని ఎలా చేరుకోవాలి, ఒక ధ్యానం వల్లనే చేరుకోవాలి అని ఇంకా ప్రతి పద్యాలలో పాటలలో కూడా ఉంటుంది. ఆ ధ్యాన కోణం అనేది మనం మామూలుగా పాటలాగా పాడతాము వింటాము, కానీ ఈ జ్ఞానకోణం అనేది అసలు తీసుకోంగా మేడం. చాలా చక్కగా ప్రతి దాంట్లో కూడా ఇంకా మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్సలెంట్ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చాలా రీచ్ అయింది మాకు సబ్జెక్ట్ ఈ రోజు. అంటే 100లో 10% తీసుకుంటామంటాం కదా, ఈ రోజు 10% కాదు, దాదాపు ఒక 60% తీసుకున్నాం మేడం మేము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. రాఘవయ్య గారు మాట్లాడండి. నమస్తే మేడం. చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. మన దేహంలోనే ప్రవేశించడం అంటే ఒక్కటే మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. మన దేహమే దేవాలయం. మాంసము మద్యము ఇవన్నీ తీసుకోవడం అనేది మానివేయాలి. ఆత్మ సాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం అవుతుంది. భగవంతుని దర్శించాలన్న ఆత్మ దర్శనం ఉంచినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆత్మ అనేది బయట ప్రపంచంలో దొరికేది కాదు, మనకు సాధ్యం కాదు కూడా. ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. బాహ్య చక్షువులతో కాకుండా అంతఃచక్షువులతో భగవంతుణ్ణి దర్శించుకోవాలి. ఆత్మ మీద దృష్టి ఉంచితేనే భగవంతుని పైన దృష్టి ఉంచినట్లు అవుతుంది. భగవంతుని దర్శించుకోవాలంటే ధ్యానం చేయాలి. అలా చేయకుండా ఎప్పటికీ భగవంతుణ్ణి దర్శించలేము. భగవంతుని రూపము లేదు. ఏ రూపము ఆరాధించినా భగవంతుడు ఆరాధించినట్లే. మరణ సమయంలో భగవంతుని పేరు స్మరిస్తే భగవంతుని చేరుతాము. ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి పొందుతారు. భగవంతుని పొందిన వారు మోక్షము పొందినట్లే. ఆత్మభావనే భగవంతుని పైన భావన. మన చేష్టలు గాని మాటలు గాని ఒకటే అయి ఉండాలి. ధ్యానం చేసే మనం కూడా భగవంతునిగా మారిపోతాం. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే విశ్వం అంతటా వ్యాపించి ఉంటాడు. ఆది అంతము లేనివాడు, నామం రూపం లేనివాడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. భగవంతుని బాహ్య ప్రపంచంలో ఎవరూ చూడలేరు. ధ్యానములోనే అనుభూతి చెందటం ద్వారానే దర్శించగలుగుతారు. భగవంతుని చూడాలంటే అహం బ్రహ్మాస్మి అన్నట్లుగా ప్రతి ఒక్కరు మనకి తెలిసిన విషయము. భగవంతుని పొందాలంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేసి పొందవచ్చు. అది ఆత్మ అనుభూతి పొందవచ్చును. తనలోనూ సర్వము ఉన్న ఎక్కడెక్కడో తిరిగి నీలోనే ఆత్మను దర్శించుకున్నప్పుడే భగవంతుని దర్శించినట్లు ఆత్మానుభూతి పొందినట్లు అవుతుంది. పత్రిజీ గారు చెప్పినట్లుగా దేవుడెక్కడ అని వెతికినట్లే వెతుకుతూ ధ్యానము దేవుణ్ణి అని తెలుసుకోవాలి. గుణం సరికావాలంటే
ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి. ఏది చెప్పినా గానీ, ప్రతి ఒక్క విషయంలో గానీ, మనం ఏది పొందాలన్నా గానీ ధ్యానం చేయడం ద్వారానే మాత్రమే మనము భగవంతుడిని తెలుసుకోగలము. మన యొక్క ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఒకటే సాక్షాత్కారము మనం ధ్యానం చేయటమే. చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాగా తీవ్ర సాధన చేయాలి సార్. పౌర్ణమి అవును. అమావాస్య ధ్యానాలు బాగా అవును. సాధన. పగలేటు పనులుంటాయి. అవును. రాత్రైనా బాగా ధ్యానం చేయాలి. నేనైతే భీమవరం వెళ్తూ ఉంటాను. ఓకే మేడం. మరి గురువుగారి పుస్తకాలు చదువుతూ ఉంటాను. అదే ఈ నేను చెప్పడానికి కారణం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం మీట్ అయింది మీది. లలిత మేడం మీది మీట్ అయింది. ఓకే. అది సడన్ గా అయిపోయిందండి. మేడం గారు చాలా చక్కగా చెప్పారండి. అద్భుతంగా ధ్యానం భగవంతుడు అంటే ఏంటి, ఎలా అనేది చాలా ఈజీగా తెలుసుకునే రీతిలో చెప్పారు. ఎలా చేరుకోవాలి అనేది కూడా అంత సులభరీతిగా చెప్పడం జరిగింది. ఆ, ఇంకా అంటే ఇంతవరకు మనకు చక్కగా స్వాధ్యాయం జరిగింది. నెక్స్ట్ మనకు ధ్యానము. ధ్యానం ఎలా అంటే మనం ఎలా ఆనాపానసతి ధ్యానము అనేది మొదలు పెడదాము చక్కగా. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. థ్యాంక్ యూ మేడం. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి. అలాగే వేలలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనము. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి మాస్టర్స్. ఏదైనా మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనము. శరీరాన్ని బిగించి కూర్చోవాల్సిన పని లేదండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. మన అంతరంగంలోకి ప్రయాణం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఇందులో ఏ నామము లేదు, నామస్మరణ లేదు, జపము లేదు, మంత్రము లేదు. కేవలం శ్వాసను గమనించడమే ఆనాపాన సతి ధ్యానము. కేవలం శ్వాసను గమనించడమే మనం చేసే ధ్యానం అండి. ఇక్కడ గాలిని గట్టిగా తీసుకునేది, గట్టిగా వదిలేది ఉండదండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసని గమనిస్తాము. మనం పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఏ పని చేసినా కూడా శ్వాస అదంతకదే జరుగుతూ ఉంటుంది. అలాంటి శ్వాసను మనం ఇక్కడ గమనిస్తాము. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఆలోచనలను కట్ చేస్తూ తిరిగి ధ్యానం చేయడం, శ్వాసను గమనించడం.
ఎవరి ఒక్క నిమిషం మాస్టర్స్. నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మీరు రెండు చేతులు చూస్తూ రెండు కళ్ళు తెరుచుకుంటూ రెండు చేతులు చూడండి. రెండు అరచేతులు చక్కగా చూస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు చేసిన ధ్యానానికి మనకు ధ్యానాన్ని అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త గురుమండలానికి, మనకు ధ్యానం క్లాస్ అందించిన రంగనాథ్ సార్ గారికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. ఆకుల రోజా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ సార్కి, జూమ్ లో ఉన్న అందరికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ తిరిగి రేపటి సెషన్లో మరొక మాస్టర్ ద్వారా మనము మన జ్ఞానాన్ని ధ్యానాన్ని తెలుసుకుందాము, చేసుకుందాము. తిరిగి రేపటి క్లాస్లో కలుద్దాం మాస్టర్స్. అంతవరకు సెలవు. నమస్కారం.